హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఎట్లున్నారు దోస్తులు మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. అప్పుడప్పుడు కొంచెం బిజీగా ఉంటే వీడియో చేయడం కుదరదు దోస్తులు, అర్థం చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మస్తు మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. దోస్తులు, ఇవాళ ఒక హెల్దీ టిప్ చెప్పమంటారా? రోజుకొక ఫ్రూట్ ఖచ్చితంగా తినండి దోస్తులు, ఏ ఫ్రూట్ అయినా పర్లేదు. ఒక్కొక్కసారి మన ఇంట్లో పనులుంటాయి కదా దోస్తులు, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని సీడ్స్ అయినా నట్స్ అయినా నానబెట్టుకొని తినాలి. దోస్తులు, మనం ఎప్పుడు కుక్డ్ ఫుడ్డే తింటాము, రా ఫుడ్ తినాం కాబట్టి కనీసం ఫ్రూట్స్ అయినా తినాలి. ఫ్రూట్స్ని మంచిగా కడిగి రోజుకొకటి తింటే హెల్దీగా ఉంటాం దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 52కి వచ్చేసాము. మరి పార్ట్ 52లా ఏముండబోతోంది? అమ్మ కోడలా వెళ్ళకుండా సప్న వాళ్ళ ఇంటికి పోతావే నువ్వు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అత్తమ్మ. ఓకే దోస్తులు, మన పార్ట్ 52లో ఏం జరగబోతుందో వెళ్ళి చూసేద్దామా? వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. సరే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఇల్లులన్నీ మార్చేసినాం దోస్తులు, కొత్త కొత్తగా అయినాయి చూడండి, మీకు నచ్చుతాయి. మమ్మీ చూసినావానే మా అత్త ఎంత చాలుందో? ఈ ముఖమే అంత నువ్వు చేసుడికే. గా సురేష్కు ఫోన్ చేసి చెప్తే మీ అమ్మోళ్ళకి చెప్పకంటే ఏమైతుండేనే? నాకేం తెలుసు మమ్మీ, సురేష్ చెప్తాడు అనుకోలే నేను అసలు. అయినా నీకు అసలు కొంచెమన్నా బ్రెయిన్ ఉందా మమ్మీ? మనం బయటకు వచ్చినాం, సురేష్ కూడా వచ్చిండు, ఒకవేళ సురేష్ చెప్తాడేమో అని అనుకోవచ్చు కదా. పప్పుచారు తింటానా, మీ ఇంట్లో ఉన్నామని చెప్తివి. నువ్వు ఫస్ట్ సురేష్ని పిలిచి తప్పు చేసి నన్ను అంటావేందే? ఏంది మమ్మీ, ఇంటి అల్లునికి నువ్వు ఇచ్చే మర్యాద గిదేనా? గట్ల కాదు బిడ్డ, నేను పిలవక అంటలే, పిలిచినప్పుడు గట్ల చెప్పాలి కదా. మీ అవ్వకి చెప్పక నీ చెప్పవా? నీకు ఆయనతో సోయలేదా అని? బయటకు వచ్చినాం వదినమ్మా అని అంటే అయిపోతుండే, ఇవన్నీ డీటెయిల్స్ ఎప్పుడు కూడా అవసరం లేకపోతుండే. అబ్బో, మీ అత్త చిన్నది అనుకుంటానావే, ఆమె గిట్ల ఆరాలు తీయడానికే వేసింది, దానికి అన్నీ తెలిసే ఆరాలు తీస్తుంది. చీ, అయినా మమ్మీ నేను కూడా తప్పు పని చేసిన, నాకు కూడా తలకాయ తీసేసినంత పని అయింది. ఇప్పుడు నన్ను ఫోన్ చేసి అడుగుతుంది, సురేష్ని రమ్మన్నావు ఎందుకు, ఆషాఢ మాసం అంటివి కదా అంటది. అంటానని నీకు గవన్నీ సెంటిమెంట్లు లేవు కదా అత్తమ్మ అను, మీరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు కదా అను, అయిపోయా. అంటావు మమ్మీ, చెప్పుడు మస్తు చెప్తావు, ఆమెతోటి మాట్లాడితే తెలుస్తుంది ఒకసారి నీకు. ఎంతగానం భయపడు ఎందుకే, నీ అత్తనేనా? ఏం అత్తనో ఏమో, ఛీ, చేయక ఒక పని చేస్తే బుక్ అయిపోతా. మరి మీ అత్త కూడా చిన్నదేనావే, పిల్లలు ఏదో ముచ్చట పడి పోయిండ్రు అనుకోవచ్చు కదా. మళ్ళా నాకు ఫోన్ చేసి అడగబట్టే ఏడున్నారని. నా పిసపాడుగాను నేను గవన్నీ తెలుసుకోక ఇంట్లోనే ఉన్నాం వదినమ్మ, పప్పుసారు తింటానమని చెప్తి. పోని మమ్మీ, ఇడిచిపెట్టు. అయినా నీ కోడలు చూసినావా ఇంత చాలుందో? అది కనీసం అత్తమ్మ మరి గిడికి పోతున్నా అని నీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. అవునే, అంటే అది ఎంత బద్మాషి ఉన్నది, మరి నీకన్నా చెప్పాలి కదనే. సప్న నేను మీ ఇంటికి పోతానా అని, పోయేది నీ ఇంటికి, నీకు చెప్పకుండానే పోతాంది చూడాలి. నువ్వు అసలు మా అత్తమ్మతోటి ఏం మాట్లాడినావో ఆమెకి ఏం అర్థమైందో. ఏం మాట్లాడేందే, నేను ఊరికి పోయిన వదినమ్మ, వచ్చినాక మీకు ఫోన్ చేసి చెప్తారా అండ్రి అన్నది. వీళ్ళు ఎట్లా పోయిండు మమ్మీ? ఏందో షాపింగ్ పోయినాం, గడగాల్సింది తీసుకుపోయిన ఇంటికి అని ఏందో కథలు చెప్తాంది. కా కథలు నాకు తెలివే అనుకుంటానవా? ఇప్పుడు మనం రానికి ఫోన్ చేసి అడిగినా కూడా గది 100 కథలు అలుగుతుంది ఇప్పుడు మన ముందట. చీ మమ్మీ, నీకైతే కోడల్ని కంట్రోల్లో పెట్టుకునుడే రాదు. ఏం మమ్మీవో నువ్వేందో. మరి ఆయనతో సురేష్ను ఒక రోజు ఉండమంటేమో నెగ్గిన్ని. ఇంకా ఉండమంట, ఇప్పటికే ఇజ్జత్ పోయిందంటే ఇంక ఉండమనుడట. సురేష్ ఏమంటా అండి,
నేను మా మమ్మీకి చెప్పినా అంటాడా? ఏమంటాడు? నేను ఏం అడగలేదు మమ్మీ. అత్తమ్మ బాగుందా అని అడిగినా చెప్పినా వచ్చేటప్పుడు స్వప్న రమ్మన్నానని చెప్పిండు అంతే. అది కూడా ఎప్పుడు అడిగినా అనుకున్నావు? నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడినాక మంచిగా ఉండదు కదా అని అడిగినా. ఏమో తీయే బిడ్డ, కొద్దిసేపు వండుకుందాం, తిన్నది మంచిగా అరుగుతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంకెక్కువ అసిడిటీ అవుతుంది. నాకు కడుపులో అంతా మంటలేస్తుంది, నోట్లకు పులిసడం ఎత్తుంది. పండుకో సపరేక, లేచినాక మాట్లాడుకుందాం. అవును మమ్మీ, సపరేక వండుకో. నీకు బీపీ ఎక్కువైతుంది మధ్య. కానీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ మరి? ఇంకేం చేసుడే, అది ఉన్నగా సరిత ఇద్దరు మంచిగా పోయిండ్రు. ఆడ ముచ్చట్లు పెట్టి వచ్చిండ్రు. మన మీద లేనిపోని అన్నీ ఎక్కిచ్చిండ్రు, చెప్పిండ్రు, వచ్చిండ్రు. అయిపోయాయి కథిగా. ఇక మనం ఏం చేస్తాం? ఇక మన చేతులు ఏమున్నది? మంచి ఛాన్స్ మిస్ అయింది. అనవసరంగా అన్నయ్యని రెచ్చగొట్టినాం బయట తీసుకుపోమని. అడు ఎటు పోతే మనకేందే? ఎటు పోయినావు? నిన్న ఆఫీస్కోలేవు కదా అని అడిగితిమి, పని పాట లేక. ఇప్పుడే స్టార్ట్ చేసినావు మమ్మీ అసలు ఇదంతా. ఏం చెప్తానవే బర్రెదానా? మంచిగా సోఫాలా బర్రెవన్నట్టు వన్నవా? ఇగో నేను నిద్రపోతా అని వన్నిడా. నీతోటి సుత్తి ముచ్చట చెప్పడానికి కాదు. అసలే నాకు అసిడిటీ ఎక్కువైతుంది. పండే పండు, తిండి బాగైతే గట్లనే ఉంటుంది. తిండో బండో నువ్వేమన్నా పెడతానావా నాకు తెచ్చి? నీ తిండి తిన్నట్టేందో అరిగిపోయినట్టు ఏ పడుతుంది? అదేం మాట్లాడే? అత్తమ్మ అని మంచిగా మాట్లాడతానవా? మర్యాద ఇస్తానా నాకు? అత్తమ్మ పోయిరండ్రి, నేను వండుకుంటా. తూని బతుకు, మంచిగా అత్తమ్మ అని మూడు ముచ్చట్లు పెడుతుంది అనుకున్నా. అయితే తిన్నా అంటది, లేకపోతే వంట అంటది. అరే ఇప్పుడు రాణితోటి నేను కొట్లాట ఎట్లా పెట్టుకోవాలి? అది నాకు చెప్పక చేయక వాయే స్వప్నింటికి. స్వప్న వాళ్ళ అత్త దానికి ఏమేమి ఎక్కిచ్చి పంపిందో, ఏమేమి నేర్పి పంపిందో. నువ్వు గిట్లుండు గట్లుండు, మీ అత్త ఇంట్లో గట్లుండకు గిట్లుండక అని చెప్తుంది. అది చిన్నదానుల్లా. చెప్తా దాని సంగతి చెప్తా. ఆషాఢ మాసం అయిపోతుంది ఇక 4 రోజులకు. చిన్నమ్మ, మీ ఇల్లు నాకు ఎంత నచ్చుతుందో తెలుసా? ఎంత బాగుంటుందో మీ ఇల్లు. చెట్లు ఇవన్నీ, గార్డెన్ ఇవన్నీ చూస్తే అసలు విడిచిపెట్టి పోబుద్దే కాదంటే. అవునంటీ, నాకైతే ఏదో రిసార్ట్కి వచ్చినట్టున్నది ఇక్కడికి వస్తే. అక్క ఏంటి మీను? అక్క ఒక రోజు ఉండి వెళ్ళొచ్చు కదా, వచ్చారు వెళ్తున్నారు. నిన్ను మళ్ళీ ఒకసారి వస్తానమ్మా. నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, సరేనా? వస్తానక్క. మనం మస్తు కబుర్లు చెప్పుకుందాం. ఆంటీ ఎప్పుడైనా మిన్నుని తీసుకురండి మా ఇంటికి. తీసుకొస్తానమ్మా. మిన్ను మీతో చాలా కలిసిపోయింది. ఎవరితో అంత ఫ్రీగా ఉండదు. ఎప్పుడూ రూమ్లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. నిన్ను చెప్పానుగా నీకు, చదువుకునేటప్పుడు మాత్రమే రూమ్లోకి వెళ్ళాలి, సరేనా? సరే అక్క, ఇంకొంతసేపు ఉండండి. మళ్ళీ చీకటి అయితే మిన్ను, బస్సులు దొరకవు. మళ్ళీసారి వస్తాం, సరేనా? వెళ్ళని మిన్ను, పాపం అక్కలిద్దరే వచ్చారుగా. చీకటైతే వెళ్ళరాదు, కష్టం అవుతుంది. మళ్ళీ ఖచ్చితంగా ఒకసారి తీసుకొచ్చుకుందాం అక్కల్ని, సరేనా? సరే మమ్మీ. బాయ్ అక్క. బాయ్ రానక్క. నిజంగా నాకు ఈరోజంతా చాలా సంతోషమైందిరా మీరు వస్తే. అసలు నాకు దగ్గరి వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. రానకు చిన్నమ్మ, మేమున్నాంగా. అప్పుడప్పుడు చిన్నమ్మ కోసం ఖచ్చితంగా రావాలి. సరిత నువ్వు కూడా. వస్తానంటీ. నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరురా. ఇలా మనసు విప్పి మాట్లాడుకొని ఎన్ని రోజులైందో. నా చెల్లి తర్వాత మీరేరా నాకు. నా కూతురు కూడా ఎక్కడో అమెరికాలో ఉంది. మీరు నా కూతుళ్ళలానే. మీరు అస్సలు ఫీల్ కాకుండా ఆంటీ, మేము ఉన్నాం కదా. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీకు ఎప్పుడు బాధ అనిపిస్తే అప్పుడు మాకు చెప్పండి, వస్తాం. మీరు కూడా మా ఇంటికి రండి చిన్నమ్మ. సారీ ఆంటీ. పర్లేదురా, చిన్నమ్మ అని పిలవచ్చు నువ్వు కూడా. వెళ్ళొస్తాం చిన్నమ్మ. బాయ్ ఆంటీ. బాయ్ మీను. చిన్నమ్మ బాయ్. మళ్ళీ తప్పకుండా రావాలి, రాణి స్వప్నం తీసుకొని. అలాగే చిన్నమ్మ. బాయ్ ఆంటీ. మమ్మీ మనం ఎప్పుడు వెళ్దాం అక్క వాళ్ళ ఇంటికి? వెళ్దాం మిన్ను, ఒక 2-3 డేస్ అయినాక వెళ్దాం, సరేనా? అంటే అసలు ఎంత మంచిదే. అవునే, నువ్వు ఊకంటా ఉంటే నేనేందో అనుకున్నా కానీ స్వప్న మస్తు అదృష్టవంతురాలే. ఎంత మంచి అత్త దొరికింది. మంచిగా చూసుకోవచ్చు కదా అత్తను. మనం ఎంత మంచిగా చూసుకున్నా మనన్నేమో గిట్లా అంటారు. అలా చీర పెట్టింది ఏందే?
ఎంత చెప్పినా ఇంటలేదే. మొన్ననే తెచ్చిండ్రు కదా చిన్నమ్మ, ఎందుకు అంటే పర్లేదు ఉండని అంటుంది. అలా చూడామే మనకు పట్టుకపోడు కష్టమవుతుందని పనైన తోటి పంపుతా అన్నది. ఎంత గ్రేటే. మేమిద్దరమే ఉన్నాం కదనే, మోసులు కష్టమవుతుందని అనుకున్నది కావచ్చు పాపం. నిన్ను నాకు మస్తు నచ్చిందే. నాకు కూడా గట్లాంటి కూతురుంటే ఎంత మంచిగా ఉండునో. ఎంతైనా తల్లి లేకపోతే ఎట్లుంటారే. ఎవ్వరు వచ్చినా రూమ్లోనే ఉంటుందటనే, బయటకు వెళ్ళదట. మనతోటి గింత టైం స్పెండ్ చేసింది చూడు. నాకు తెలిసే ఇంతకుముందు వాళ్ళ మమ్మ ఉన్నప్పుడు గింత క్లోజ్ లేకుండే నాతోటి. ఇప్పుడు బాగా అయింది పిల్ల పాపం. మొత్తానికి వాళ్ళ ఇంటికి పోయే పని మాత్రం అయింది. ఇప్పుడు నీ పని ఉంటుంది ఇక మీ అత్తతోటి. ఏమోనే, ఏమంటుందో ఏమో. ఎందుకే భయం, నువ్వేమన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మీ ఇంటికాడ ఉంటివి, ఫోన్ చేసినప్పుడు చూసావుతి. ఇప్పుడు చూడు ఎట్లా చేస్తుందో ఫోను వెంటనే. ఏ పిల్ల నేను పోతానే ఇక. ఏనాడు ఛాయ్ తాగి పోదువు, అమ్మ ఛాయ్ పెడుతుంది. అమ్మా అమ్మా వచ్చిండ్రా బిడ్డ? అక్కడ అంత మంచిదేనా? మంచిదే మంచిదే. తొందర పోయి ఛాయ్ పెట్టిపో, నేను తాగిపోతా. దీనికైతే ఎక్కలేని ఎగిరితం అవుతుంది. కూర్చోండి వచ్చి. అయితే పొయ్యి మీద ఛాయ్ పెట్టి మాట్లాడచ్చి. నిల్సోనే తాగుతావే ఛాయ్, నోట్లోనే పడబోతా పాటు. పోయి వచ్చిండ్రు, గొడిసేపు కూసోపో. ఇక నీ ఇంట్లోనే ఉంటిగా, మా ఇంటికి పోనిగా. మా అమ్మ చూడదా నా కోసం? చూసింది తీ. ఈ గయ్యాల గంప ఎంత రాకపోతే ఎంత నయమనుకుంటుంది. కూసుందు రావే. అంత మంచిదే కదా బిడ్డ? మంచిదేనే. ఇగో మళ్ళీ వచ్చేటప్పుడు బట్టలు పెట్టింది, ఏమో ఏమో పంపింది, స్వీట్లు అవి ఇవి. అవునా? ఏమే మరి తీసుకురాకపోతుంది? వాళ్ళకు పనోళ్ళు మస్తు మంది ఉన్నారు, మన లెక్క కాదు. పనోళ్ళతోటి పంపుతుందట. ఓ బిడ్డ, మస్తు పెద్దగా ఉన్నది ఇల్లు. ఇంటి నిండా పనోళ్ళు ఉంటారట కదా వాళ్ళ ఇంట్లో. ఎందుకు రాలేవే మరి? నిన్ను మస్తు అడిగింది అమ్మ బాప ఎందుకు రాలేరని. ఇక మనం ఏడపోతాం, వాళ్ళ ఇంటికి పోవాలంటే మంచి మంచి బట్టలు తొడుక్కోవాలి, అన్ని కథలు ఉంటాయి. ఇక మళ్ళీ మన పట్టుకపోవాలి, వట్టి చేతులతోటి పోవస్తుందా బిడ్డ? ఇలా అత్తగారింటికి ఎక్కువసార్లు పోవద్దు మేము. ఇక ఆడబిడ్డ అత్త ఇంటికంటే మామూలు బాటలా? అట్లా పోవద్దు బిడ్డో, మళ్ళా బిడ్డ మీద పేరు వస్తుంది. అత్త గిట్ట వచ్చిందా బిడ్డ ఆడికి? అమ్మకి చెప్పలేవా నీ కథ అంతా? అమ్మ నీకు విషయం తెలుసావే? ఎందు బిడ్డ, ఏం చేసి వచ్చిండ్రు? ఇగో వీళ్ళ అత్త జుట్టు వీకి వచ్చింది. ఇది ఏంది జుట్టు వీకినావా? ఏ అమ్మ, అది గట్లనే పిసపిస వరుతుంది, దాని మాటలు పట్టించుకోకు. మరి ఏం చేసి వచ్చిండ్రు చెప్పుండ్రే. ఏం చేయలే అమ్మా, ఇగో మేము అడికి పోతున్నామని చెప్పినాం మా అత్తకు. చెప్పాలి కదా మరి. చెప్పాలి, చెప్పకపోతే ఏమవుతుందో. అట్లాంటివేందే సరిత? వాళ్ళ అత్తగారికి చెప్పకుండా పనులు చేయొచ్చా? చెప్పిందే, ఆమెనే ఫోన్ చేసి అడిగింది, చెప్పిన. మరి మళ్ళీ ఏమైంది? చెప్తే వాళ్ళు మేము వస్తున్నామని ఆమెకు ఫోన్ చేసిండట స్వప్న వాళ్ళ అత్తకు. ఓ బరి బిడ్డు, మీరు పోతాండ్రని ఆమె వస్తా అన్నదా? అడి మేము పోతే ఆమె వస్తుందట. చేస్తే ఆమె ఏం చెప్పింది, మేము లేము ఊరుకోయినామని చెప్పింది. అబద్ధం ఆడిందా ఆమె? ఇక అట్లాంటి వాళ్ళకు అబద్ధాలు ఆడితేనే నడుతుంది, లేకపోతే మేము ఏడుకోతే అడుగు టింగూరుకొస్తాండ్రు. వాళ్ళతోటి మీకు పోటేంది బిడ్డ? మరి మీ అత్త ఏమనలే నిన్ను, నువ్వు పోయినావని తెలుసా ఆమెకు? స్వప్న వాళ్ళ అత్తనే ఫోన్ చేసింది మళ్ళా వీళ్ళు వచ్చిండ్రని. అయ్యో బిడ్డ, వాళ్ళకు ఏమేం గొడవలు ఉన్నాయో ఏమో. వాళ్ళిద్దరు కొట్లాటల మధ్య మిమ్మల్ని ఇరికిస్తాండ్రు ఏంది? ఆమెకి అట్లెందుకు చేసి చెప్పింది మళ్ళా? నువ్వు అన్నిటికీ భయపడకు, దాన్ని భయపెట్టకు. ఏం లేదనలా, ఏం కథ లేదు. ఆమెకు అన్నీ తెలిసి ఇలా గురించి కావాలని అట్లా చెప్పింది. కావాలని అట్లా చెప్తే ఇప్పుడు రాని తిట్టదు వాళ్ళత్త. ఎందుకు తిడుతుంది? ఇదేం చెప్పింది? ఇది కరెక్టే చెప్పింది కదా, పోతున్నామని. పోమని చెప్పిందా ఏమన్నానా? అయ్యో ఏం చెప్తాండ్రో ఏమో పిల్లలు. రంది పెట్టుకోకు, ఏమన్నా అయితే ఆమె చూసుకుంటా. రాజు ఉన్నాడు కదా, రాజు లేడా నీ అల్లుడు? ఇక వాళ్ళు ఏమన్నా కొట్లాడదామనుకుంటే రాజు ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది? నువ్వే చేస్తాను ఇక పోయి. ఈ ఆషాఢ మాసంలో తీసుకొచ్చుడే శాతగాలే నీకు నీ బిడ్డను. నేనుండి పట్టుకత్తి ఏం చేసుడు బిడ్డ? మరి నాకు అంత తెలివి లేకపాయే. లేకపోతే కానీ ఇప్పుడైతే ఉన్న 4 రోజులు మంచిగా అరుసుకో బిడ్డను. 4 రోజులైతే మళ్ళీ పోతుంది. అవు బిడ్డ, మళ్ళా శ్రావణం వస్తుంది, అన్నీ సారె పెట్టి పంపాలి ఇప్పుడు నీకు. ఏం సారె పెడతావే అమ్మ? మంచిగా కూర్చొని తింటారు, నొక్క ముక్క ముట్టనియరు మళ్ళా.
అట్లా అంటారా బిడ్డ అత్తగారులను? తిననీయకపోతే తిననీయకపోయే, సారే మాత్రం పెట్టాలి. ఏం చేసుకుందామే మరి, చేసుకుందాం, సరిత వస్తుంది. నేనెందుకు అత్త, మీ అమ్మ పెడతా అంటుంది కదా సారే, మీ అమ్మనే ఏమను, మొత్తం బిడ్డతోట వేపించి మళ్ళీ సారే పెడతా అన్నా అని చెప్తుంది. నీకు కూడా పెడితే తీయే సారే, ఏమద్దు తీ, మాతోట వేపించి మాకే పెడుతుందట సారే. ఈ సారే మళ్ళా మమ్మల్ని తిననిస్తుంది అనుకుంటానమేంది అల్లత్త? అదే మింగుతుంది, దానికి నీ పంపుతుంది బిడ్డకు. ఏ పంపితే పంపంతి, ఊకే అనకుండా అట్లా మంచిది కాదు. ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఎన్ని పెడితే మనకు అంత మంచిది. ఇవే దిక్కుమాల సెంటిమెంట్లు పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. సరే నువ్వైతే చాయ్ పెట్టుకొని రాపన్నాడు. దీనికి ఏదన్నా ముచ్చట చెప్పమంటే శాతనే కాదు, ఏదో ఒకటి అంటుంది, చాయ్ పెట్టుకురమ్మంటుంది. ఏం చేసారి నువ్వు అమ్మని గట్ల ఒరిస్తావు? ఏ వట్టిగానే గట్ల ఒరియన్నే, లేకపోతే వాళ్ళకి మనసున పట్టది, ఏందో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఒరిస్తే మనసు ఇటు వస్తుంది, అయిపోయి ఆరేకట ఏమేం చేసుకుందామే? నీకైతే సిగ్గన్నది లేదు. నేనా నిన్ను తీసుకుపోయి తింటా కానీ నువ్వేం తింటావే? వాళ్ళ కోసం చేసుకొని పోతావు ఇప్పుడు సారే. ఇక మనం ఎన్ని చెప్పినా అమ్మినది తీసుకుపోవడే ఉంటుంది. నువ్వు కొన్ని వేరే బ్యాగ్లో పెట్టుకో, వాళ్ళకు కొన్ని నీ బ్యాగ్ నువ్వు దాచుకో లోపల. అబ్బో, వాళ్ళు ఎడ దాచుకొని ఇస్తారే? నేను ఆడ దర్వాజకు రాగానే కథం బ్యాగులన్నీ గుంజుకుంటుంది మా అత్త. ఏమేమి సంచులు తెచ్చిండ్రు ఏంది అన్నీ లెక్క పెడుతుంది, వెనకనే తిరుగుతుంది. ఏమోనే, నువ్వేందో నీ కథ ఏందో. రాజు ఫోన్ చేస్తాడా మరి? చెయ్యన్నే అయ్యా, వాళ్ళు ఒకసారి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడో ఏమో. ఇక 4 రోజులు అయితే పోతావు, ఇక పోయినాక అదే పని. ఇప్పుడేం చేస్తావే గీడా? ఏం పని అంటున్నావే పందిదానా? ఇక నువ్వు పోయినాక ఏం పని చేస్తావో తెలియదా నాకు? నువ్వేం చేస్తావే పోయినాక? ఏం చేసేది కదే, నువ్వు చేసేది కదే. అందుకే 4 రోజులు ఓపిక పట్టిగా. అసలే మీ అత్త నిప్పుల మీద ఎగురుతుందడ. రాజు మళ్ళీ వచ్చిండని తెలిసిండనుకో నీకుంటుంది. పోయినాక ఎన్ని కండిషన్లు పెడుతుందో ఏమో. నాకైతే మంచిగా ఎప్పుడెప్పుడు అని పోయి మంచిగా రాజు ఊళ్ళో వండుకోవాలన్నదే. ఊళ్ళో వండుకోవాలన్నదా? ఇంకా నయం, మీ అత్తోళ్ళ వండుకోవాలన్నది అనలేవు. ఛీ, గామోడిలో నేనెందుకు వంటనే? నీవో ఈ ముచ్చట్లన్నీ నీ మొగునికి ఫోన్ చేసి చెప్పుకో, నాకెందుకు చెప్తానవే? మీ అమ్మ వస్తాందాగో ఇంటది. చాయ్ తాగి పోయిగా, నేను మా ఆయనకు ఫోన్ చేసుకుంటా. ఈ పాపం పాడుగాను, నువ్వు ఉండమంటేనే ఉంటి కదనే, నేను చాయ్ తాగి పో అంటివి. తాగినాక తొందర పోయిగా అంటున్నా. నీకే ఉన్నాడా అవే మొగుడు? నాకు కూడా ఉన్నాడు మొగుడు, నేను కూడా చేసుకోవాలి ఫోను. చేసుకోవే చేసుకో, నేనేమన్నా అద్దానా నేను? రాజు ఏం చేస్తున్నాడో ఏమో, తిన్నాడో లేదో, ఇంకా పడుకున్నాడా మరి? ఫోన్ చెయ్యన్నా, కొంచెం అయినాక వేయన్నా. కొంచెం అయినాక వేస్తే మళ్ళీ నిద్ర పోతే ఎట్లా? ఎవరితో మాట్లాడుతున్నావే బిడ్డ? ఎవ్వరు లేరే అమ్మా. అమ్మ నువ్వు కొంచెంసేపు హాల్లో వండుకోపోవే, నేను పిలుస్తా మళ్ళా. ఎందుకే బిడ్డ? మా ఆయనకు ఫోన్ చేస్తే పోవే. అల్లంతో మాట్లాడతావా? సరే సరే పోతా, మాట్లాడినాక పిలుస్తా పో, ఇక్కడ వచ్చి వండుకో. సరే సరే బిడ్డ. నేను ఫోన్ చేసినప్పుడు మళ్ళీ మా అత్తమ్మ ఉంటే తిడుతుంది కావచ్చు నన్ను. ఫోన్ చేసుడు వద్దు ఏమొద్దు. 4 రోజులైతే నేను పోతా కదా అక్కడికి, పోయినాకనే మాట్లాడతా రాజుతోటి. అనవసరంగా అమ్మ ఇక్కడ వండుకోవడానికి వస్తే బొమ్మన్నా. వెన్నెల ఇంత మంచి ఉంది ఈరోజు. నా రాణి ఏం చేస్తుందో ఏమో. ఫోన్ చేద్దామా? పడుకున్నదా? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? రాజు చేస్తున్నాడా? హలో రాజు. పడుకున్నావా రాణి? లేదు రాజు, ఇంకా పడుకోలేదు. నీ గురించి ఆలోచిస్తున్నా, ఫోన్ చేద్దామా వద్దా అని. ఫోన్ చేయడానికి ఆలోచించడెందుకే? ఏమో రాజు, నువ్వు ఎక్కడున్నావో ఏమో, అత్తమ్మ ఉందేమో అని. అత్తమ్మ ఉంటే నాకు ఫోన్ చేస్తే ఏమవుతుంది? నాకు భయం. నేను ఉండంగా నీకేం భయం చెప్పు? నువ్వు ఉంటే నాకేం భయం లేదు రాజు. ఏం చేస్తున్నావు రాణి? తిన్నావా? తిన్నా రాజు, నువ్వు తిన్నావా? లేదే, కొన్ని పాలు తాగినా. ఇవాళ మధ్యాహ్నం వాళ్ళందరినీ పార్టీకి తీసుకుపోయినా. అవును రాజు, నాకు తెలుసు. ఫీల్ అయినావా? నువ్వు వచ్చాక మన ఇద్దరం వెళ్దాం, సరేనా? అవును, నీకెలా తెలిసింది ఈ విషయం? రాజు,
మేము ఇవాళ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పినా కదా నీకు. వెళ్ళొచ్చిండ్రా? వెళ్ళినాం. చిన్నమ్మ మంచిగా చూసుకున్నది మమ్మల్ని. మంచిగా చూసుకుంటుంది, ఆమె మస్తు మంచిది. అయితే సురేష్ని రమ్మన్నావట కదా రాజు నువ్వు. అవునే, మొన్న బావాని విలువలే అని మస్తు గొడవ వేసిండ్రు. ఇక బావాని రమ్మను, పార్టీ ఇస్తా అని చెప్పిన. సురేష్ చెప్తున్నాడు వాళ్ళ మమ్మీతోటి పార్టీ ఇస్తా అన్నాడు, అందుకే వెళ్తున్నా అని. అవునా? మరి వీళ్ళకు కూడా తెలిసిందా? అదే కదా రాజు, స్వప్న వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేసింది. ఎక్కడున్నారని అడిగితే ఇంట్లోనే ఉన్నామని చెప్తుంది అత్తమ్మ. అదేంది, బయట రెస్టారెంట్కి పోయినామని చెప్పలే? చెప్పలే, ఆమెకు అన్నీ తెలిసినాయి. ఎవరు తీసుకున్న గోతుల వాళ్ళే పడతారు. అసలు నువ్వు పోయినప్పుడు వీళ్ళచ్చుడు ఎందుకు అక్కడికి? ఏమో రాజు, నాకైతే భయం అవుతుంది. అత్తమ్మ నన్ను తిడుతుంది కావచ్చు. నీకేం చెప్పినా నేనున్నా కదా, దేనికి భయం? పోనీ అవన్నీ ఇడిచిపెట్టు. నువ్వు ఎప్పుడు వస్తావే బంగారం? రాజు, నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. మరి ఎప్పుడు వస్తావురా ఇక్కడికి? ఓ ఇంకోసారి వస్తాను కదా రాజు. అసలు నాకు ఇప్పుడే రావాలని ఉంది. నైటా? చీ, ఇప్పుడు వస్తే ఎట్లా? మరి ఏం చేయాలి చెప్పు. నేను నెల రోజులైంది నువ్వు పోయి. మరి రేపు రా, మళ్ళీ పార్కుకి పోదాం. సార్ పార్క్ లేదేం లేదు, పార్కులో కూడా ఎత్తాడు. ఎందుకు రాజు అట్లా అంటావు? నన్ను చూడబుద్ధి అవుతలేదా నీకు? అందుకే ఇప్పుడు వస్తా అంటున్నా. పా, ఇప్పుడు వస్తారా ఎవరన్నా? ఏమవుతుందే? రాత్రి పూట వస్తారా ఎవరన్నా? నా పిల్లల దగ్గరికి నేను పోతున్నా. ఛీ రాజు, మళ్ళీ వస్తా అని మాట ఇచ్చినావు నాకు. రేపు నువ్వు రావాలంతే. ఇంకా 4 రోజులు అయితే ఆషాఢ మాసం అయిపోతుందట. నువ్వే వస్తావు, మళ్ళీ నేను అచ్చుడు ఎందుకే? ఈ లోపు వీళ్ళకి తెలిసింది అనుకో, చుక్కలు చూపెట్టి ఇడిచిపెడతారు. ఇక మొన్న వచ్చినట్టు తెలిసిందా రాజు? తెలియదే, 100 క్వశ్చన్లు అడిగిండ్రు. చెప్పినావా? చెప్పలే, చెప్తే ఇంకేమన్నదావే? మరి అట్లనే రేపు కూడా రావచ్చు కదా రాజు. పిచ్చి పిచ్చి చేయకు, ఇప్పుడు రానని చెప్పిన. రాణి రాణి రాణి, ఇంకా 4 రోజులు అయితే అయిపోతుంది. నువ్వే ఇక్కడికి వస్తావు, మంచిగా ఎంజాయ్ చేద్దాం మనం, సరేనా? నువ్వైతే రావా రేపు? వద్దురా, వీళ్ళకి తెలిస్తే మళ్ళీ నువ్వు వచ్చినాక కూడా హ్యాపీగా ఉండలేవు, సరేనా? సరే అను, నేను ఫోన్ పెట్టేస్తా మరి. సరే. నవ్వు నవ్వమని చెప్తున్నా. ఇంకా 4 రోజులు నేను చూడకుండా ఎట్లుండాలో ఏమో. నెల రోజులు ఉన్నావు కానీ నా వల్ల కాదు రాజు. వచ్చినాక వారానికి ఒకసారి ఖచ్చితంగా సినిమా చూద్దాం, సరేనా? నైట్ అక్కడనే డిన్నర్ చేసేసి సినిమా చూసి వద్దాం. అత్తమ్మ ఓని అది తిడుతుంది. ఏం చెప్తాండు? ఫోన్ మాట్లాడుతాండు పండకుండా. ఎవరితో మాట్లాడుతున్నావురా మళ్ళా? రాణి, సరేనా? సరే. రాణితోటేనారా నువ్వు మాట్లాడేది? ఇడు మారిపోయినట్టున్నాడు. దేవుని దయ వల్ల ఇద్దరు చల్లగా ఉండాలి. మాట్లాడి నేను పోతా. నీకు మమ్మీ గురించి ఎందుకే, నేనున్నా కదా. రాజు, నీకు పాప అంటే ఇష్టమా బాబా అంటే ఇష్టమా? నాకు నీలాంటి అందమైన పాప అంటే ఇష్టం. నాకు నీలాంటి బుల్లి బాబా అంటే ఇష్టం. పాపనే ఫస్ట్. సరే మరి పడుకో, గుడ్ నైట్. ఇంకొంతసేపు మాట్లాడచ్చు కదా రాజు. ఏమి ఇంట్లో అందరు ఉంటారు, ఏం బాగుంటుంది చెప్పు. లేరు రాజు ఎవరు. మా అమ్మను హాల్లో పోయి వండుకోమని చెప్పిన. ఎందుకే, నేను ఫోన్ చేస్తానా? ఫస్ట్ నేనే చేద్దాం అనుకున్నా, అందుకే పొమ్మన్నా. మరి చేస్తే అయిపోతుండే కదా, నేనే భయపడుకుంటూ చేసిన ఎవరన్నా ఉన్నారేమో అని. నువ్వు చేస్తావా చెయ్యవా అని చూస్తున్నా. అబ్బా, మరి నేను కూడా చూస్తున్నా నువ్వు ఇంకా చేస్తలేవేందని. రాజుకి రాణి మీద ఎంత ప్రేమ ఉందా అని టెస్ట్ చేస్తున్నా. అవునా? అయితే ఇప్పుడు వస్తా అక్కడికి, చూపిస్తా రాజుకి ఎంత ప్రేమ ఉందో రాణి మీద. రేపు రమ్మంటే రాడు కానీ ఏందో చెప్తాడు ఇక కథలు. పడుకో మరి, సరేనా? గుడ్ నైట్, మళ్ళా రేపు చేస్తా. గుడ్ నైట్ రాణి. గుడ్ నైట్.
సేపు అవుతుంది బర్రె కొనాలి ఇంకా ఉన్నాయి ఇళ్ళను ఎట్లా లేపాలి బకెటడాన్ని నీళ్లు తెచ్చి గుమ్మడి అన్న ఏ గట్ల కాదు దీనికి బిర్యానీ పొట్లం తెచ్చి పక్కకు పెడితే లేచురుకొస్తుంది డింజన్ ఆన్ చేసినట్టే చేస్తుంది దీని కురక పాడగాను దీని బర్రె పాడగాను షోలరినా లేస్తలేదు లేవే బర్రె కొనాయి కుకరక్కో మమ్మీ కాఫీ తెత్తది బిడ్డ తెత్తది ఆగు అదినే తెత్తది ఏమైనా తెస్తుంది కోడలు లేదు కదా ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు రాణి కాపిదే నా బిడ్డకు లేచింది మమ్మీ పిచ్చి లేచింది అవే నీకు నిద్రలోండి మాట్లాడుతున్నావాలే అయ్యో ఏమన్నా నేను ఇప్పుడు ఏంది మమ్మీ నువ్వు కాఫీ తెమ్మంటే వదిన తెస్తుంది అంటున్నావు అయ్యో కళ వచ్చిందే నాకు అది నచ్చిందని ఈ కళనేనా నిజం కాదా నిజం కాదే బర్రె లెక్క వంటి గట్లాంటి కళలే వస్తాయని తెల్లారు లేవంగానే నా నడుమీరు కొట్టడానికి వచ్చినావు కదా నువ్వు దయ్యపు ముఖం పెట్టుకొని నేను దయ్యపు ముఖం ఏందే నేను దయ్యాన్నే దయ్యపు ముఖం దానా తెల్లారంగానే వస్తుంది పొద్దున్నే మంచిగా పడ్డవే శుభ సూచకం వాళ్ళేదో మంచి జరుగుతుంది ఓన్కి మంచి జరుగుతుంది నీకా నీ అయ్యకా అయ్యో కోపం ఎందుకే బుజ్జి నన్ను కింద గోడ కొట్టింది చాలదని బుజ్జి బజ్జి అంటున్నావా నేను ఎడబడగొట్టినే నేను సప్పుడే దగ్గర నిల్చున్నా నువ్వే పడుతుంది రాని రానని పిలుస్తున్నావు రాణిని గంటగానం గలవరిస్తున్నావేంది చూడబుద్ధి అవుతుందా రాణిని అది రాని దాని సంగతి చెప్తా నీ అవ్వ నువ్వు కింద పడితే దాని సంగతి చెప్పుడింది అది చేసుడికే నేను వడ్డీ ఇప్పుడు మంచుకున్నావే నువ్వు ఇప్పటిదాకా నేను చేసుడికే పడ్డా అన్నావు ఇప్పుడేమో రాణి చేసుడికే పడ్డా అంటున్నావు ఇంకొంచెం సేపు అయితే ఏమంటావే మమ్మీ ఏమైంది ఎవరితో వరుతున్నావు పిచ్చిలేసిందా నీకేమన్నా ఇదొకటి 4 రోజులకే నీ బిడ్డ నీకు బరువైనాదే హొర్రకు బిడ్డ బరువైందని చెప్పినా నేను నీకు నీతోటి మాట్లాడినప్పుడు అల్ల ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది చెప్పన్నా దానికి చెప్పు మూతి పండ్లు రాలుతాయి నీ నా బిడ్డ బంగారం తెల్లారు లేవంగానే నీ ముఖం చూసిన దరిద్ర ముఖం దానా నా బిడ్డ ముఖం చూస్తే నాకు మంచి జరుగుతుంది నీ ముఖం చూసినా కాబట్టి గట్లా పడ్డా నేను పడితేందే కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా డుబుక్కన పడతావు లేస్తావు మళ్ళా ఖర్చు వలిగింది కావచ్చు చూడు నవ్వు గట్లనే నవ్వు ఎటకారంగా నాకు కాలో చెయ్యి ఇరిగితే చూద్దామని చూస్తానవా మంచిగున్నావు నేను అస్సలు ఇరగొట్టుకోను నువ్వెందుకు ఇరగొట్టుకుంటావే మంది ఇరగొడతావు నీ కాలు ఎందుకు ఇరగొట్టుకుంటావు నీకు పనులు చేయొచ్చా చెయ్యొచ్చు అన్ని పనులు వస్తాయా ప్రపంచంలో ఉన్న పనులు అన్నీ వస్తాయి అత్త కదా నువ్వు నా బంగారు అత్తవు కదా ఏందే ఇంకా నిద్ర మత్తు పోలే ఇంకా కలలు కంటున్నావా నా మంచి అత్త నా అత్త అంటే నాకు మస్తు ఇష్టం సరే కానీ ఏందో చెప్పు ఇక ఏం లేదు అత్త ఇగో నా బిడ్డకు ఇంతంత కాఫీ పెట్టుకొస్తావా ఇంకా నయమేనే వంట చేసుకొస్తావా అనలేవు కాఫీ పెట్టని మూతి పెట్టానా ఓ గట్లా అంటావు ఇప్పుడే అంటివి కదా నాకు అన్ని పనులు వచ్చని నీకు పన్నులేని శాతనైతే చచ్చిపోయిన శవంతో కూడా పని చేయించరాక నువ్వు దయ్యంతో తన పనులు చేయించుకుంటావే దయ్యపు మొక్కదానా ఒక్కసారి పెట్టుకురాపో నాకంతా నిన్న హోటల్లో తినేసరికి ఎంత బరువు అయింది ఎందుకు తిన్నవే హోటల్లా ఇంట్లో వండుకునుడు శాతనైతే లేదు ఏం చేసుడు ముసల్దాన్ని అయితే అన్న తిండేమన్నా ముసళ్ళు తినేంత తింటావే నువ్వు కట్టెడు తింటావు శాతం ఎందుకు అయితే లేదే ఇగో నువ్వు పెట్టుకురావా ఇవన్నీ మాటలు మాట్లాడిచ్చి నా ఎనర్జీ అంతా అయిపోగొడతావు అండం పెట్టే నేను జంపు అత్త 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 దీనత్త పాడుగాను కాఫీ పెట్టుకొస్తాదేమో అని నేను చూస్తానా ఇవ్వు మన మాయమవుతుంది పని పాట లేనప్పుడు అత్తది ఉరికరికి వస్తుంది ఓ అత్త ఇది రాదు ముసల్ది లంగ ముసల్ది బతుకున్నప్పుడే పని తప్పించుకును ముసల్ది
ఎగ్గిప్పుడు ఎత్తాది పని దీని ముసలి మోకం అంగడ పోయ్యా గాలి ఎగురమంటే ఎగురుతుంది. ఇంత కాఫీ పెట్టుడు శాత కాదు మన్ను కాదు దీనికి. ఇంత పొద్దున ఇంత కాఫీ పెట్టి మధ్యాహ్నం ఇంత వంట చేస్తే ఏమవుతుంది? దానికి ఏమన్నా కట్టమవుతుందా? ఓం బింబుస్ అంటే అయిపోయే వంట అంతా రెడీ అయ్యి వస్తుంది అడిగి. పిచ్చి మమ్మీ ఎందుకు కొడుతున్నావే? నీది నువ్వు కాఫీ తెచ్చినావా? తెత్తనే తెత్తా తేక తత్తనావే తెల్లలు ఇవ్వంగానే నాకు పనులు మోపైతాన్నాయి. ఓ రాణి ముఖం ఎన్నడత్తవే నీ ముఖం అంగడవోను. మమ్మీ కాఫీ ఏ తెత్తా నాగే. దీనికి ఏడ్చేది సోయి ఉండదు, నవ్వే సోయి ఉండదు. మమ్మీటన్న పోని దీనికి కాఫీ మాత్రం కావాలి. మీ అయ్యనైతే ఏడదొత్తాడో ఏమో. తెల్లారు లేస్తే చాలు ఊర్లో పొంట తిరగబోతాడు. ఇడ కోడలు లేదు గింత ఇంట్లుండి బిడ్డను అరుచుకోవాలి. ఏమన్నా నాకు హెల్ప్ చేయాలని ఉన్నదానికి. దయ్యపు ముసలి అని ఎట్లా పెంచిందో ఏమో. ఇంత పని రాదానికి రంగ మొక్కపోడు అవులే మొక్కపోడు. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. నాకు కాఫీ తీసుకురండి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.